హాయ్ అందరికీ. ఈరోజు నేను క్యాప్సికమ్ కూర చేస్తున్నాను. సో దీనికోసం నేను కట్టర్ తోటి ముందే క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ప్రాసెస్ చెప్తాను. సో బాణలి వేడయ్యాక కొంచెం నూనె వేసుకుందాం. దీనిలో కొన్ని ఆవాలు, కొంచెం శనగపప్పు అండ్ కొన్ని మినప్పప్పు వేసుకుందాం. కావాలంటే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. సో ఇలా చిటపట అనేటప్పుడు కాస్త వేయించుకోవాలి. ఇది ఎర్రగా అయిన తర్వాత మనం దీనిలోకి క్యాప్సికమ్ వేసుకుంటాం. సో ఇలా అయితే క్యాప్సికమ్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా నూనె పప్పులు అన్నీ బాగా కనిపించేలాగా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత మనము దీన్ని కాస్త వాడనివ్వాలి కాబట్టి ఒక మూతతో క్లోజ్ చేసుకుంటాం. ఇలా క్లోజ్ చేసుకొని మూతతో కొద్దిసేపు మనం వెయిట్ చేయాలన్నమాట, అది వాడేదాకా. సో ఇలా అయితే అయింది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మామూలుగా అయితే పప్పుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు పప్పుల పొడి అయిపోయింది కాబట్టి కంది పొడి వేస్తున్నాను. ఇది బాగా వాడిపోయింది. కావాలంటే ఇలా దగ్గరికి ఇలా పెట్టి చెక్ చేస్తే మనకు తెలుస్తుంది అది వాడిందా లేదా అని. కొద్దిసేపు దీన్ని స్టవ్ మీద ఇలాగే ఉంచి మనం తీసేస్తే మన కూర రెడీ.